హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. శ్రావణ మాసం కూడా అయిపోతుంది. అందరూ దసరాకి కొత్త స్టాక్ తెచ్చారని అడుగుతున్నారు. సో, కొత్త స్టాక్ అనేది వచ్చేసిందండి. దసరాకి వచ్చేసింది. మెయిన్ వినాయక చవితి, దసరా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మనందరం కూడా. సో, కొత్త స్టాక్ అనేది చాలా మంచి ఐటమ్స్ అంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది. పట్టు టైప్‌లో ఉన్నాయి. ఫ్యాన్సీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో, నేను క్యాటలాగ్ పీసెస్ చూపిస్తాను. ఇప్పుడు చాలా వరకు క్యాటలాగ్ పీసెస్ చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ నేను చూపించబోయేది వచ్చేసి అండి ఇది వచ్చేసి మనకి కోరా పట్టు వస్తుంది. సో ఇది మనకి కోరా పట్టులో వస్తుంది. చాలా బాగుంటుంది. మెటీరియల్ అనేది క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ వస్తుందండి. ప్యూర్ కోరా వస్తుంది. పైనంతా కూడా ప్యూర్ కోరా వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి ఇక్కడ మనకి వర్క్ థ్రెడ్ జరీ ఫుల్ జరీ అనేది వస్తుంది. జరీలో మనకి థ్రెడ్ వర్క్ అనేది వస్తుందండి. ఫుల్ జరీ వస్తుంది. జరీలో థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. సో ఇందులో ఈ 7 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఈ 7 కూడా చాలా మంచి బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి. సో నేనేంటంటే సెట్ వైజ్ తీసుకొని రానండి. ఎప్పుడు దాంట్లో కూడా సెలెక్టెడ్ పీసెస్ తీసుకొస్తాను. సో సెట్ వైజ్ తీసుకొస్తే ₹1 తగ్గుతుంది. కానీ సెలెక్టెడ్ పీసెస్లో ₹1 పెరిగినా కూడా సెట్ వైజ్ కలర్ కాంబినేషన్స్ మెటీరియల్ చూసే తెస్తాను నేను. సో అన్నీ కూడా మనవి సెట్ వైజ్ ఉండదండి. కలర్ కాంబినేషన్స్ వైజ్ నేను సెలెక్ట్ చేసుకొని ₹1 ఎక్కువైనా కూడా పర్వాలేదని చెప్పి తీసుకొస్తాను. సో దాన్ని బట్టి కొంతమంది కంపేర్ చేసుకొని సెట్ వైజ్ అయితే తక్కువ వస్తుంది కదా అంటారు. కానీ సెట్ వైజ్ కన్నా కూడా మనం సెలెక్టెడ్ పీసెస్ అయితేనే బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ వస్తుందండి. గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లూకి నేవీ బ్లూ వస్తుంది. రెడ్కి కూడా నేవీ బ్లూ వస్తుంది. లెమన్ ఎల్లో వస్తుంది. లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి డార్క్ పింక్ వస్తుందండి. చాలా డార్క్ వస్తుంది. డార్క్ పింక్కి బ్లూ కలర్ వస్తుంది. ఇది ఆరెంజ్కి గ్రీన్ వస్తుంది. ఇది నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. 7 కూడా చాలా మంచి బ్రైట్ కాంబినేషన్స్ అండి. చాలా అంటే చాలా బ్రైట్ కాంబినేషన్స్. సో ఒక శారీ అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దాని పళ్ళు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ బ్లౌజ్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మనకి క్యాటలాగ్లో ఆల్రెడీ అప్డేట్ చేశానండి. మీరు క్యాటలాగ్లో కూడా శారీస్ ఫొటోస్ అనేది చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసరికి నేవీ బ్లూ వస్తుందండి. ప్యూర్ కోరా వస్తుంది. మధ్యలో అంతా జరీ చెక్స్ అనేది వస్తుంది. పైకి వచ్చేసరికి 1 ఇంచ్ బార్డర్ వస్తుంది. కిందకి వచ్చేసరికి ఇది మనకి ఫుల్ జరీ బార్డర్ అనేది వస్తుందండి. జరీ బార్డర్కి హాఫ్ వచ్చేసి మనకి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది. జరీ బార్డర్లో మధ్యలో వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది. కింద ప్లెయిన్ వస్తుంది మళ్ళీ కూడా. అండ్ ఇది వచ్చేసరికి అంతా మనకి పీకాక్స్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తుందండి. పీకాక్స్ వచ్చేసి ఫ్లవర్స్ అనేది వస్తుంది. బర్డ్స్ వస్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. పైకి వచ్చేసరికి చిన్న జరీ వస్తుంది. చిన్న జరీతోటి బుటీ అనేది బార్డర్గా వస్తుంది. చాలా బాగుంటుంది. ప్యూర్ కోరా వస్తుందండి. ఇది ఓన్లీ 2000 పడుతుంది. 2000 రూపీస్కి ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో 7 కలర్స్ అవైలబుల్ అని నేను చూపించినట్టు. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి ఇది పింక్ కలర్ తోటి వస్తుందండి. పళ్ళు అనేది మనకి నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది ఇచ్చారు. మధ్యలో అంతా మనకి ఒక కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ మనకి ఫుల్ వస్తుందండి. చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ జరీ తోటి వస్తుంది. పింక్ విత్ జరీ వస్తుందండి. చాలా బాగుంది. కిందకి వచ్చేసరికి మనకి బార్డర్ కూడా వచ్చింది. దానికి చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసరికి మనకి క్యాటలాగ్ పీసెస్ వస్తాయండి. 12 పీస్ సెట్ వస్తుంది. ఇది 12 పీస్ సెట్ వచ్చేసి ఇది మనకి 2 వచ్చేసి ఒక ప్యాటర్న్లో ఉంటాయి. 2 డిజైన్స్ వస్తుంది. సో అది కలర్ కాంబినేషన్స్ వేరే ఉంటుంది. కానీ ప్యాటర్న్ వేరే. అట్లా 2 ఉంటుందండి సెట్ అనేది. అండ్ ఇందులో వచ్చేసరికి ఇది మనకి చందేరి మెటీరియల్ వస్తుంది. సో ఇది మెటీరియల్ అబ్జర్వ్ చేస్తే చందేరి వస్తుందండి. ఇది చందేరి వచ్చేసి మనకి జరీ అనేది చెక్స్గా వస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందండి. జరీ అనేది చెక్స్గా వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి జరీ అనేది చెక్స్గా వస్తుందండి. చాలా మెటీరియల్ బాగుంటుంది. ఇది మెటీరియల్ బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ రాదండి. ఇది మెటీరియల్ బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ రాదు. ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి 750 పడుతుంది. ప్రైస్ వచ్చేసి 750కి ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయండి. 750కి ఈ 12 పీసెస్ కూడా 750 పడుతుంది. సో నేను ఈచ్ సెట్లో ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. మెటీరియల్ బాగుంటుంది. జరీ వీవింగ్ వస్తుంది. జరీ చెక్స్ అనేది మా పార్ట్ శారీ అంతా వస్తుంది. సో నేను ఈచ్ సెట్లో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఈ సెట్కి వచ్చేసి ఈ 2 కలర్స్ వస్తుందండి. ఇది యాష్ కలర్ వస్తుంది, ఇది ఎల్లో వస్తుంది, చెక్స్ వస్తుంది. చెక్స్ లాగా వచ్చేసి మనకి రౌండ్స్ కూడా వస్తున్నాయి. డిఫరెంట్ గా ఉంది. కింద బార్డర్ డిఫరెంట్ గా ఉంది, పైన డిఫరెంట్ గా ఉంది. ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. కింద బార్డర్, పైన బార్డర్, కింద డిఫరెంట్ బార్డర్ వస్తుంది, పైన డిఫరెంట్ బార్డర్ వస్తుంది. మధ్యలో అంతా కూడా మనకి జరీ అనేది చెక్స్ లాగా వస్తుంది. ఇది మరీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయితే కాదు, అలా అని థిక్ మెటీరియల్ కూడా కాదండి. అండ్ ఇది మనకి డిఫరెంట్ పైన ఎల్లోకి బ్లూ వచ్చింది, దాని మీద మనకి ఆనియన్ కలర్ వస్తుంది, ఆనియన్ పింక్ వస్తుంది. చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో దీని పళ్ళు వచ్చేసరికి పళ్ళు అనేది డిఫరెంట్గా వస్తుందండి. మనకి పళ్ళు అనేది ఇక్కత్ స్టైల్లో అలా కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు అనేది ఇక్కత్ స్టైల్ లాగా వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ జెరీ చెక్స్ అనేది వస్తుంది. జెరీ చెక్స్లో మనకి ఇట్లాగా బ్లూ కలర్ తోటి లైన్స్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. సో ఇది ఈ శారీ కూడా మనకి 750కి అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ వస్తుందండి. ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ వస్తుంది. ఇది మనకి కలంకారీ డిజైన్ లాగా ఉంది. డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది, బాగుంది. పైన శారీకి యాజ్ యూజువల్ గా ప్రతి శారీకి కూడా సిల్వర్ చెక్స్ అనేది కామన్ గా వస్తుందండి. సో నేను దీంట్లో ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది మనకి శారీ అంతా కూడా పైన వచ్చేసరికి కలంకారీ ప్రింట్ అనేది బార్డర్ గా వస్తుంది. కింద కూడా మనకి హాఫ్ వర్క్ కలంకారీ ప్రింట్ వస్తుందండి. మధ్యలో అనేది మనకి ప్రింట్ లాగా వస్తుంది, ఫ్లవర్స్ గా. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి మనకి పీకాక్ వస్తుందండి. పళ్ళు అనేది పీకాక్ వస్తుంది, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఇది పళ్ళు వచ్చేసరికి పీకాక్ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అది పీచ్, డార్క్ పీచ్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి. డార్క్ పీచ్ కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది, చెక్స్ లాగా వస్తుంది. చాలా బాగుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ అనేది. సో ఈ శారీస్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ప్యారెట్స్ అనేది వచ్చేసి కింద మనకి బార్డర్ కూడా 2-3 కలర్ వేరియేషన్స్ వస్తుంది. ఇది మనకి పింక్ కలర్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది. పింక్ కలర్ కి మనకి గ్రీన్, మెంతి కలర్ అండ్ యాష్ కలర్ వస్తుంది. 3 కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లూకి వచ్చేసరికి మెంతి కలర్, ఆరెంజ్, గ్రీన్ కలర్, 3 కలర్స్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంది శారీ కూడా. సేమ్ అలాగే మనకి పైన కూడా సేమ్ అలానే వస్తుందండి. మనకి కింద ఏ బార్డర్ అయితే వస్తుందో పైన కూడా అదే బార్డర్ వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అనేది. నేను ఇందులో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది శారీ వచ్చేసరికి చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇది మనకి పైన సేమ్ బార్డర్, కింద సేమ్ బార్డర్ వస్తుంది. మధ్యలో వచ్చేసరికి ప్యారెట్స్ అనేది ప్రింట్ వస్తుందండి. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేను చెప్పినట్టు ప్రతి శారీకి సిల్వర్ జరీ చెక్స్ అనేది కామన్ వస్తుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. పెద్ద ప్యారెట్స్ అనేది వచ్చినాయి, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. పెద్ద బర్డ్స్ అనేది వచ్చింది, చాలా బాగుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి డిఫరెంట్ గా వస్తుందండి. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా మెంతి కలర్, ఎల్లో కలర్ చెక్స్ తోటి బ్లౌజ్ అనేది వస్తుందండి. ఎల్లో కలర్ చెక్స్ తోటి బ్లౌజ్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్ గా ఉంది శారీ కాంబినేషన్ కానీ, శారీ ప్యాటర్న్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. సో ఇది వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ వస్తుంది, ఇది గ్రీన్ కలర్ వస్తుందండి. మధ్యలో కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ గా, కింద వచ్చేసరికి హాఫ్ బార్డర్ ప్లెయిన్ వస్తుంది, మధ్యలో జిగ్జాగ్ లైన్స్ గా వస్తుంది. సో దీనికి మనకి గ్రీన్ కి కింద వచ్చేసరికి వుడ్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చేసిందండి. దీనికి వచ్చేసరికి యాష్ కలర్ కాంబినేషన్ తోటి ఎల్లోకి యాష్ కలర్ అనేది వస్తుంది. కాంబినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. సో శారీ అంతా కూడా మనకి చాలా డీసెంట్ గా ఉంది. మెయిన్ చాలా డీసెంట్ గా ఉందండి. డీసెంట్ గా వచ్చేసి మనకి పైన యాష్ కలర్ వస్తుంది, కింద యాష్ కలర్ బార్డర్ వస్తుంది, సింపుల్ బార్డర్ వస్తుంది. మధ్యలో కూడా ఓన్లీ జిగ్జాగ్ లైన్స్ తోటి చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది శారీ అనేది. మనకి ప్రింట్ కూడా మనకి వుడ్ ఎట్లయితే ప్రింట్ అనిపిస్తుంది సేమ్ చూడడానికి అట్లానే ఉంటుందండి. ఇది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి యాష్ లైన్స్, మనకి మెంతి కలర్ లైన్స్ గా ఉంది అనేది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది. సేమ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వచ్చిందండి. మధ్యలో ఏదైతే మనకి రెడ్ కలర్ తోటి జిగ్జాగ్ లైన్స్ గా, చిన్న జిగ్జాగ్ లైన్స్ గా వచ్చిందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ అనేది రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ ఇచ్చాడు. చాలా సింపుల్ గా ఉంది శారీ.
సో ఈ 2 శారీస్ కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి. చెక్స్ లాగా వచ్చింది. చెక్స్ మధ్యలో మళ్ళీ చెక్స్‌గా వచ్చేసింది. కిందకొచ్చేసరికి జియోమెట్రికల్ వచ్చింది. ఇది మనకి పైన డార్క్ రెడ్, పింక్ కాంబినేషన్‌లో ఉందండి. కిందకొచ్చేసరికి యాష్ కలర్ వస్తుంది. ఇది మనకి బ్లూ వస్తుంది. కిందకొచ్చేసరికి బ్రౌన్ వస్తుంది. శారీస్ చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. కాంబినేషన్ గానీ, దాని ప్యాటర్న్ గానీ. సో నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇదొచ్చేసరికి మనకి శారీ కింద పైన సేమ్ బార్డర్ అలానే ఉంటుందండి. జియోమెట్రికల్‌గా ఉంటుంది. మధ్యలో చెక్స్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి కింద బార్డర్ అయితే ఏదైతే వచ్చిందో పళ్ళు కూడా సేమ్ అదే వస్తుందండి. కింద బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ పళ్ళు కూడా అదే వస్తుంది. అండ్ ఇది మనకి మీరు అబ్జర్వ్ చేస్తే బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చిందండి. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి లైన్స్ గా వచ్చింది. జరీ చెక్స్ అనేది ప్రతి దానికి కామన్ గా వచ్చింది. సో ఈ శారీస్ వచ్చేసి మనకి రెయిన్బో కలర్స్ లాగా ఉందండి. ఇది గ్రీన్, బాటిల్ గ్రీన్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ వస్తుంది, పింక్ వస్తుంది, మనకి పింక్ వస్తుంది, ఎల్లో వస్తుంది, కింద వచ్చేసరికి గ్రీన్ వస్తుందండి. మేనకా పచ్చ అంటారు కదా, ఆ గ్రీన్ వస్తుంది, మేనకా గ్రీన్ వస్తుంది. సో ఇట్లా మనకి ఇది వచ్చేసరికి రెయిన్బో కలర్స్ లాగా ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ప్రింట్ అనేది బ్రష్ ప్రింట్ లాగా వచ్చిందండి. ఇది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది ఇది. సో శారీ వచ్చేసరికి నేను చెప్పినట్టు లైన్స్గా వస్తుందండి. క్రాస్ లైన్స్గా వచ్చేసి మనకి బ్రష్ పెయింట్ లాగా ప్రింట్ అనేది వచ్చింది. ఎల్లో వస్తుంది, పింక్ వస్తుంది, ఎల్లో పింక్ అట్లా కాంబినేషన్ వస్తుంది. కింద పైన వచ్చేసరికి మనకి ఇది బ్లూ లాగా ఉంది, కొంచెం డార్క్ గ్రీన్ లానే ఉందండి. డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తుందండి. పళ్ళు అనేది మనకి నేవీ బ్లూ పింక్ అట్లాగా లైన్స్గా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి మనకి సేమ్ బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో సేమ్ ఆ కలర్దే బార్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ లాగా వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మనకి చెక్స్ లాగా వస్తుంది. ఈ శారీస్ ఏదైనా కూడా మనకి ఓన్లీ 750కి అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ 750 రూపీస్ పడుతుంది. 750 రూపీస్కి శారీస్ ప్రతిదీ మనకి అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి మెటీరియల్ కానీ జూట్ నెట్ వస్తుందండి. జూట్ నెట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మెటీరియల్ మెత్తగా ఉంటుంది. ఈ ప్రింట్ చూసేసి మనకి శారీస్ అనేది చాలా చాలా బాగున్నాయి. ప్రింట్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. కొంగల్లాగా వచ్చింది. ప్రింట్ డిఫరెంట్ ఉంది, కాంబినేషన్ డిఫరెంట్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్. ఇది 8 పీస్ సెట్ వస్తుందండి. ఈచ్ సెట్ 8 పీసెస్ వస్తాయి. దీంట్లో 8 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో 4 ఒకసారి చూపిస్తాను నేను. ఈ కలర్స్ నాకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది వచ్చేసరికి మనకి డార్క్ అది గ్రీన్కి బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇది లైట్ వైలెట్కి పింక్ కాంబినేషన్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి లైట్ బాటిల్ గ్రీన్కి లైట్ గ్రీన్ అనేది వచ్చింది. ఇది లైట్ వైలెట్ వస్తుందండి. కింద వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది లైట్ బ్లూ కాంబినేషన్ వస్తుందండి. ఎలిఫెంట్ కలర్ అంటారు కదా, కొంచెం ఆ షేడ్లో ఉంది. చాలా షేడ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ప్రింట్ కూడా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. శారీస్ చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ ఉంటుంది, జూట్ నెట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ వచ్చేసరికి మనకి ఈచ్ శారీ ఓన్లీ 500 రూపీస్ పడుతుందండి. 500కి ఈ శారీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఓన్లీ 500 రూపీస్ పడుతుంది. సో ఇది 8 పీస్ కాంబినేషన్ వచ్చింది. 4 వచ్చేసరికి ఈ శారీస్ అండి. ఇంకొక 4 శారీస్ చూపిస్తాను నేను. సో నెక్స్ట్ 4 కాంబినేషన్స్ వచ్చేసి ఇదండి. ఇది మనకి యాష్ కలర్ వస్తుంది. ఇది మనకి బిస్కెట్ కలర్ వస్తుంది, కొంచెం బ్రౌనిష్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏం కలర్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఇది మనకి ఎలిఫెంట్ కలర్ లాగా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి కొంచెం డార్క్ వైలెట్ లాగా అనిపిస్తుందండి. ఇది మనకి డిఫరెంట్ కలర్ షేడ్స్ అండి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంది. చాలా బాగున్నాయి. 8 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మనకి ఓన్లీ ఈచ్ 500 రూపీస్కి అవైలబుల్ ఉందండి. మెటీరియల్ బాగుంటుంది, జూట్ నెట్ వస్తుంది, మెటీరియల్ బాగుంటుంది. సో నేను ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది శారీ వచ్చేసరికి కూడా మనకి పైన ప్లెయిన్ వస్తుందండి. మధ్యలో అంతా కూడా మనకి ప్రింట్ అనేది వస్తుంది. కిందకి వచ్చేసరికి మనకి కొంగలు వస్తుంది, క్రెయిన్స్ అనేది ప్రింట్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది మనకి జూట్ నెట్ అనేది మెటీరియల్ వస్తుందండి. జూట్ నెట్ మెటీరియల్ అనేది వస్తుంది ఇది మనకి. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగున్నాయి ఈ శారీస్ మాత్రం.
చూడండి మనకి పళ్ళు కూడా మనకి పొంగల్తోటి వచ్చింది. సేమ్ చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కింద పైన బార్డర్ ఏదైతే ఆరెంజ్ కలర్ వచ్చిందో సేమ్ అదే ఆరెంజ్ ప్లెయిన్ అనేది బ్లౌజ్గా వచ్చింది. కాంట్రాస్ట్ వచ్చింది. చాలా బాగున్నాయి. ఓన్లీ 500 రూపీస్కి శారీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాటలాగ్ ఐటమ్ అండి. ఇది మనకి జైపూర్ సిల్క్ ఎంత మెత్తగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చందేరి వస్తుంది కానీ జైపూర్ సిల్క్ ఎంత మెత్తగా ఉంటుందో సేమ్ అంతే మెత్తగా ఉంటుంది. అదే సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అనేది. పైన అంతా కూడా మనకి ఇక్కత్ ప్రింట్ వచ్చేసి కింద మనకి జరీ మీద మనకి ఇది ప్రింట్ అనేది వస్తుందండి. జరీ మీద కూడా మనకి ఇక్కత్ ప్రింట్ అనేది వస్తుంది. సో ఇది 6 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, 6 కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి. ఇది మనకి నావీ బ్లూ వస్తుంది, ఇది గ్రీన్ వస్తుంది, ప్యారెట్ గ్రీన్ వస్తుంది, ఇది డార్క్ పింక్ వస్తుంది, ఇది వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్ వస్తుంది, ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ఇది రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది. సో 6 డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ శారీ కూడా మనకి 500 పడుతుందండి. ఓన్లీ 500కి ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్. ఇది చాలా మెత్తగా ఉంటుంది మెటీరియల్ అనేది, చాలా బాగుంటుంది. సో నేను ఇందులో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి మధ్యలో అంతా కూడా ఇక్కత్ ప్రింట్ వస్తుందండి. డార్క్ గ్రీన్ కాంబినేషన్, పైన వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి చిన్న బార్డర్ వచ్చేసి కింద మనకి ఇక్కత్ బార్డర్ అనేది వచ్చింది. చాలా మెత్తగా ఉంటుంది మెటీరియల్ మాత్రం. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా మెత్తగా ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి, ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మీద మనకి డాట్స్గా గ్రీన్ కలర్ డాట్స్ అనేది వచ్చింది. సేమ్ జైపూర్ సిల్క్ కూడా ఇదే కాంబినేషన్ వస్తుందండి. చాలా మెత్తగా ఉంటుంది. జైపూర్ సిల్క్ ఎంత మెత్తగా ఉంటుందంటే ఇది కూడా అంతే మెత్తగా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు కూడా మనకి ఇక్కత్ స్టైల్లోనే వచ్చింది. ఇది 500 రూపీసే పడుతుందండి. చాలా మెత్తగా ఉంటుంది క్లాత్ మాత్రం. ఇది కూడా ఇక్కత్ స్టైల్లో ఉంటుంది. ఓన్లీ 500 పడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా క్యాటలాగ్ పీస్ వస్తుందండి. 12 పీస్ సెట్ వస్తుంది. 12 పీస్ సెట్లో కూడా 2 ఈచ్ సెట్ సేమ్ ప్యాటర్న్స్లో వస్తుంది. అంటే ఇది 6 పీస్ సెట్ లాగా వస్తుంది. ఒక్కొక్క దాంట్లో 2 కలర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసరికి మనకి ఇది లైట్ పీచ్ కలర్ వస్తుంది, ఇది మనకి హాఫ్ వైట్ కలర్ అనేది వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. కింద మీరు బార్డర్ అబ్జర్వ్ చేస్తే కింద బార్డర్కి వచ్చేసరికి మనకి జరీ బార్డర్ అనేది మనకి జరీ బార్డర్ వస్తుంది. అలాంగ్ విత్ అది మనకి డిజైన్ తోటి వస్తుందండి. డిజైన్ జరీ బార్డర్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి 700 పడుతుందండి. చందేరి మెటీరియల్ వస్తుంది. ఇది రా సిల్క్ మిక్స్ అనేది వస్తుందండి. చందేరిలో రా సిల్క్ మిక్స్ అనేది వస్తుంది. మెటీరియల్ చాలా షైనీ ఉంటుంది. మెయిన్ మెటీరియల్ షైనింగ్ ఉంటుంది. రా సిల్క్ మిక్స్ లాగా ఉంటుంది. మరీ పల్చగా ఉండదు, మరీ థిక్గా ఉండదండి. మీడియంగా ఉంటుంది. బాగుంటుంది. అలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు. చాలా బాగుంటుంది మెటీరియల్. సో ఇది వచ్చేసరికి మనకి చెక్స్ లాగా వస్తుందండి. శారీ అంతా కూడా చెక్స్ లాగా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. పైన వచ్చేసరికి మనకి జరీ బార్డర్ అనేది వస్తుందండి. పైన ఇట్లాగా జరీ బార్డర్ అనేది చిన్న బార్డర్ వస్తుంది. ఎవరికైనా బాగుంటుంది. ఇది కొంచెం మెటీరియల్ అనేది షైనీ ఉంటుందండి. మీరు బయట చూస్తే మెటీరియల్ షైనింగ్ అనేది చాలా బాగుంటుంది. రా సిల్క్ మిక్స్ వస్తుంది ఇది చందేరిలో. సో ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా వస్తుందండి. మనకి శారీ ప్లెయిన్గా రాబట్టి పళ్ళు అనేది మనకి ఫ్లోరల్ లాగా వచ్చింది. అండ్ ఇది మనకి బ్లౌజ్, దీనికి రన్నింగ్ కాదండి, మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చింది. కింద పైన మనకి సేమ్ జరీ అనేది వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది. సో ఇప్పుడు నేను చూపించే దాంట్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ లో ఇది ఒక సెట్ అండి. ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ లో వస్తుంది. గోల్డ్ ఎల్లోయిష్ గోల్డ్ లాగా ఉంటుంది. ఇది బ్లాక్ వస్తుంది. డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అనేది. బ్లాక్ కి ఆరెంజ్ వచ్చింది. ఎల్లోయిష్ గోల్డ్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్. కానీ సారీ షైనింగ్ ఉంటుందండి మెటీరియల్. మనకి మెయిన్ షైనింగ్ అనేది వస్తుంది. ఇది మరీ పల్చగా ఉండదు, మరీ థిక్గా ఉండదు అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. మనకి చందేరి విత్ రా సిల్క్ మిక్స్లో వస్తుంది మెటీరియల్. నేను మరీ చెప్తున్నాను. సో నేను ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. శారీ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. చాలా గ్రాండ్ ఉంది. మెయిన్ ఈ రెడ్ కలర్ మీద ఈ జరీ బార్డర్ వచ్చేసరికి శారీ అనేది చాలా రిచ్గా కనిపిస్తుంది అండి. కింద వచ్చేసరికి మనకి చాలా సింపుల్గా డిఫరెంట్గా లీఫ్ బార్డర్ లాగా వచ్చింది. జరీ బార్డర్ అనేది వచ్చింది. మధ్యలో చిన్న లీవ్స్ అనేది బుటీస్ లాగా వచ్చిందండి. శారీ మొత్తానికి లీవ్స్ లాగా అక్కడక్కడ మనకి బుటీస్ లాగా వచ్చింది. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి కింద పైన జరీ వచ్చేసి మనకి ఇక్కత్ లైన్స్ లాగా వస్తుందండి. సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి క్రీమ్ కలర్ మెంతి కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ కాంబినేషన్ తోటి జిగ్జాగ్ లైన్స్గా అటు ఇటు బార్డర్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉందండి. చాలా సింపుల్గా ఉంది. చాలా నీట్గా కూడా ఉంది శారీ అనేది.
సో ఇది వచ్చేసరికి మనకి లైట్ పౌడర్డ్ పింక్, బేబీ పింక్ వస్తుంది. ఇది లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తోటి రేడియం బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. ఇది మనకి నేవీ బ్లూ వస్తుంది, ఇది రాయల్ బ్లూ వస్తుంది. దీనికి కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి జరీ బూటీ అనేది వచ్చిందండి. సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోటి జరీ బూటీ అనేది వస్తుంది. సో ఈ 2 ప్యాటర్న్ కూడా ఒక డిజైన్ అండి. నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మనకి పైన కింద సెల్ఫ్ బార్డర్ మీద జరీ వీవింగ్ అనేది వస్తుంది. జరీ వీవింగ్ వస్తుంది. ఇది మధ్యలో అంతా మనకి ప్రింట్ అనేది వస్తుందండి. కిందకు వచ్చేసరికి బార్డర్ అనేది మనకి ప్రింట్ లాగా చాలా డిఫరెంట్గా ఇచ్చారు. రాయల్ బ్లూ కాంబినేషన్ తోటి వచ్చిందండి. సో ఇది పళ్ళు వచ్చేసరికి మనకి లైన్స్గా వచ్చిందండి. లైన్స్గా ఇట్లా డిఫరెంట్గా వస్తుంది. లైన్స్గా వచ్చేసింది. మనకి బార్డర్కి ఏదైతే వస్తుందో సేమ్ అదే ప్రింట్గా వస్తుంది. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. బ్లౌజ్ అనేది మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. రాయల్ బ్లూ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కింద పైన మనకి జరీ అనేది వస్తుంది. డిఫరెంట్గా ఉంది. శారీ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. చాలా నీట్ కాంబినేషన్, చాలా డిఫరెంట్గా ఉంది. ఇది లైట్ గ్రీన్ వస్తుందండి. చాలా లైట్ గ్రీన్కి నేవీ బ్లూ కాంబినేషన్ వస్తుంది. ఇది లైట్ హాఫ్ వైట్కి స్నఫ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఇది స్నఫ్ కలర్, బ్లాక్ కలర్ కాదు, స్నఫ్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. సో హాఫ్ వైట్కి ఆరెంజ్ అనేది చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది. చాలా బాగుంది. బర్డ్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఈ శారీస్ కూడా మనకి ఏదైనా కూడా 700 రూపీస్ పడుతుందండి. 700కి శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. మెటీరియల్ షైనింగ్ వస్తుంది. రా సిల్క్ మిక్స్ అనేది వస్తుంది చందేరిలో. సో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి. మనకి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది. మధ్యలో వచ్చేసరికి బర్డ్స్ అనేది డిఫరెంట్గా వస్తాయి మనకి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఇది నేవీ రాయల్ బ్లూ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది వస్తుంది. ప్లెయిన్ వస్తుంది. రా సిల్క్ మిక్స్ వస్తుంది. సేమ్ మనకి బార్డర్ అనేది కూడా కింద పైన సేమ్ బార్డర్ అనేది వస్తుందండి దీనికి. అండ్ ఇది మనకి శారీ పళ్ళు వచ్చేసరికి పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ ప్రింట్ తోటి గ్రీన్ మీద మనకి ఇదంతా కూడా ప్రింట్ వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. చూడడానికి అయితే మాత్రం పట్టు శారీ లానే ఉంటుంది మీకు చూడడానికి వీడియోలో. ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ గా వస్తుందండి. ఇది మనకి మెంతి కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. శారీ మొత్తం కూడా ప్రింట్ అనేది ఓవరాల్ ప్రింట్ అనేది వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రింట్ అనేది కూడా సన్న డిజైన్ వస్తుంది. చాలా నీట్ గా ఉంది. కింద పైన మాత్రం మనకి బార్డర్ జరీ బార్డర్ అనేది వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. బార్డర్ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో శారీ ఇలా ఉంటుందండి. మనకి కింద పైన సేమ్ జరీ బార్డర్ అనేది వస్తుంది. మధ్యలో ఓవరాల్ మనకి సన్న డిజైన్ తోటి చాలా నీట్గా ఉంది. చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. కట్టుకుంటే 700 రూపీస్ శారీ అన్నా కూడా నెంబర్ చాలా బాగుంటుంది. సో మనకి పళ్ళు వచ్చేసరికి సేమ్ చాలా డిఫరెంట్గా ఉందండి. పళ్ళు కూడా మనకి రెడ్ కలర్ ప్రింట్ తోటి అనేది వస్తుంది. మెంతి కలర్ మీద రెడ్ కలర్ ప్రింట్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది. కింద పైన మనకి సేమ్ జరీ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఓన్లీ 700 రూపీస్కి శారీస్ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ క్యాటలాగ్లో వచ్చేసి ఇది లాస్ట్ సెట్ అండి. ఈ వీడియోకి కూడా ఇది లాస్ట్ సెట్. చాలా బాగుంటుంది. ఇది అంతటి మనకి ట్రైబల్ ప్రింట్ అనేది వచ్చింది. శారీ ఓవరాల్ ట్రైబల్ ప్రింట్ అనేది వస్తుంది. ఇది హాఫ్ వైట్ వస్తుంది. ఇది పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. మనకి కింద పైన వచ్చేసరికి ట్రైబల్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది ప్రింట్ అనేది. అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది చాలా సింపుల్గా ఇచ్చాడండి. పళ్ళు చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి అట్ ది సేమ్ టైం కాంట్రాస్ట్గా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది కూడా వచ్చింది. చాలా సింపుల్గా ఉంది ఇది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ శారీస్ కానీ ఈ క్యాటలాగ్ పీసెస్ కానీ మీ అందరికీ నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఫొటోస్ అన్నీ కూడా మనం ఈ వీడియోకి సంబంధించిన ఫొటోస్ కూడా ప్రతిదీ మనం క్యాటలాగ్లో అప్డేట్ చేసామండి. క్యాటలాగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఫొటోస్ అనేది మమ్మల్ని అడగకుండా మేము మీకు పెట్టేదాకా వెయిట్ చేయకుండా హ్యాపీగా అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ సెలెక్షన్కి ఈజీగా ఉంటుంది. అండ్ మాకు కూడా అది కన్ఫర్మ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్యాటలాగ్లో అప్డేట్ చేసాము. ఈ ఎపిసోడ్ నుంచి ప్రతి ఎపిసోడ్లో మనం ప్రతిదీ క్యాటలాగ్లో అప్డేట్ చేస్తాం కూడా. సో నిన్న మొన్న వీడియో పెట్టలేకపోయానండి. నేను వీడియో పెట్టలేకపోయాను. నా మొబైల్ అనేది పోయింది. సో దానివల్ల వీడియో పెట్టలేకపోయాను. సో
ఎవరికైనా ఫోటో రిప్లై ఇవ్వలేదు అనుకునే వాళ్ళు, ఫోటోస్ పంపించలేదు అనుకునే వాళ్ళు మళ్ళీ మెసేజ్ చేయండి. కొన్ని కాంటాక్ట్స్ అనేది చాలా వరకు డిలీట్ అయినాయి. కొరియర్స్ అనేది మాత్రం మేము చాలా పర్టిక్యులర్‌గా చాలా అప్డేట్‌లో ఉన్నామండి. కొరియర్స్ వాళ్ళు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీ కొరియర్స్ మీకొస్తాయి. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదండి. ఎందుకంటే ఏ రోజు కొరియర్స్ ఆ రోజు పంపించేసాం కాబట్టి అలా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, క్యాటలాగ్ మాత్రం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సేల్ అయిపోయినయి మాత్రం ఫోటోస్ డిలీట్ చేసేస్తాము. సో, మీకు ఈజీగా ఉంటుంది. మాకు ఈజీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.